ఈ న్యూమరికల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ విత్ ఏ వెలాసిటీ యూ. ఇక్కడ బుల్లెట్ ఫైర్ చేశాడు విత్ వెలాసిటీ యూ అట, మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees. ఇక్కడ 60 degrees యాంగిల్ విత్ హారిజాంటల్ ప్లేన్తో మనకి ఇచ్చాడు. ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ అంటున్నాడు. హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అంటున్నాడు. మనకు తెలిసిందే యూ ఇట్లా వచ్చినప్పుడు యూ ఆఫ్ ఎక్స్ యూ కాస్ థీటా ఇటు సైడ్ యూ సైన్ థీటా ఇటు సైడ్ డివైడ్ చేసాము. సో ఈ హారిజాంటల్ వెలాసిటీ అడుగుతున్నాడు, యూ ఆఫ్ ఎక్స్ అడుగుతున్నాడు. యూఎక్స్ సింపుల్గా మనం చేయొచ్చు. యూ మనకు వాల్యూ ఇవ్వలేదు వాడు, కాబట్టి యూ తీసుకున్నాను. థీటా వాల్యూ ఇచ్చాడు కాబట్టి కాస్ 60 degrees, థీటా ప్లేస్లో 60 degrees పెట్టాను. కాస్ 60 ఎంత మనకి 1/2 మనకి. సో యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ u/2 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ కనబడుతుంది u/2. కానీ ఇంకా ఏమని మనకి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అంటే, సో ఇంకా ఏమడుగుతున్నాడు, ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ వెన్ ఇట్ రీచెస్ ది మ్యాక్సిమం హైట్ అంటున్నాడు. మ్యాక్సిమం హైట్ ఇట్లా మీరు వెళ్ళే కొద్దీ, ఇక్కడికి మ్యాక్సిమం హైట్ వెళ్ళే కొద్దీ హెచ్ మ్యాక్సిమం, ఇప్పుడు మనకి ఈ కాంపోనెంట్లో ఎటువంటి చేంజెస్ రాదు, అంతే కదా. ఎప్పుడు వై యాక్సిస్లో వై కాంపోనెంట్ అంటే వై కాంపోనెంట్ ఏమవుతుంది, ఎప్పుడు ఇక్కడ వెలాసిటీ ఇక్కడ పోయే కొద్దీ ఇట్లా వెళ్ళే కొద్దీ మనకి ఏమవుతుంది, ఇక్కడ వెలాసిటీ తగ్గుతుంది, ఇక్కడ 0 అయిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ వై కాంపోనెంట్ యొక్క వెలాసిటీ పెరుగుతుంది. కానీ ఎక్స్ కాంపోనెంట్లో ఎటువంటి మార్పు రాదు. సో వాడు ఏం చేస్తున్నాడు అంటే, ఇక్కడ వై కాంపోనెంట్ సో మనకి ఇక్కడ 0 అయిపోతుంది కదా వెలాసిటీ, ఇక్కడ వై కాంపోనెంట్ అనేది 0 అయిపోతుంది ఇక్కడ. అంటే సో ఇక్కడ యాక్సలరేషన్ కానీ వెలాసిటీ కానీ మీరు తీసుకున్నట్టయితే యూవై వాల్యూ 0 అయిపోతుంది మనకి. ఇక్కడ మ్యాక్సిమం హైట్ దగ్గర 0 అయిపోతుంది. కానీ ఎక్స్లో ఎటువంటి హైట్ రాదు. పొరపాటున 0 పెట్టేస్తారేమో, 0 బి ఆన్సర్ ఏమో కరెక్ట్ ఏమో అని చెప్పేసి వాడు అట్లా మేము కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కానీ మన ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి, సో డి అనేది సేమ్ ఆన్సర్, ఏం చేంజ్ కావద్దు కాబట్టి డి అనేది మనకి ఆన్సర్ అండి.